Good evening. Welcome to news at 6 p.m. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో బీసీ ధర్నా తర్వాత పరిణామాలు, అలాగే 42% రిజర్వేషన్ల అమలు కోసం చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. టీపీసీసీ పీఏసీ సమావేశం తేదీ, ఎజెండా అంశాలు, పెండింగ్లో ఉన్న కార్పొరేషన్, బోర్డు, కమిషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలపై చర్చించినట్లు సమాచారం. ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్ సభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సివిల్స్లో తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపికవ్వాలని భట్టి పిలుపునిచ్చారు. అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అభ్యర్థులకు మనోధైర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 2వ సంవత్సరం కార్యక్రమం చేపట్టింది. మెయిన్స్కి ఎంపికైన 178 మందికి ₹1,00,000 చొప్పున అందిస్తున్నామన్నారు. ఇంటర్వ్యూకి ఎంపికైనటువంటి వాళ్లకు కూడా లక్షార్థిక సాయం ఢిల్లీలో వసతులు కల్పిస్తామని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకమన్నారు. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాలైన చేవెళ్ల, పరిగి, వెంకటాపురం ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. అధికారులు హిమాయత్ సాగర్ 3 గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ను కిందికి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతానికి 1762.60 అడుగుల వరకు నీరు చేరింది. తమ స్కూల్కి దారి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ నాచారంలో వెస్లీ స్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా దాతల సహాయంతో పేద విద్యార్థుల కోసం వెస్లీ స్కూల్ ఎయిడ్ పాఠశాల నడుస్తోందని, ఎలాంటి స్కూల్కు ఈ రోజు దారి లేకుండా పోయిందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ వరకు సీసీ రోడ్డు వేసిన ప్రభుత్వం స్కూల్ నుంచి కొద్ది దూరం వరకు వేసి ఆపేస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు నడుస్తున్న దారిలో ఒకరు తమ జాగా అంటూ కాంపౌండ్ వాల్ కట్టుకోక మరొక రకంగా భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం ముందు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు తమ పాఠశాల దారి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ నిర్మాణాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థుల పాఠశాలకు దారి చూపాలని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. అపార్ట్మెంట్ నిర్మించి ఫ్లాట్ ఇప్పిస్తా ఉంటూ బాధితులను మోసం చేసిన ఘటన ఉప్పల్ భగాయత్లో చోటు చేసుకుంది. ఉప్పల్లో శ్రీ సుమేరు పేరుతో 2022లో అపార్ట్మెంట్ నిర్మించి ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద 1,25,00,000 వసూలు చేశారు బిల్డర్స్. ఇలా 107 మంది వరకు బిల్డర్స్కు పేమెంట్ చేశారు. 90% వరకు పేమెంట్స్ చెల్లించారు. అటు ఈఎంఐలు, ఇటు ఇంటి రెంట్లు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఎంతకీ ఫ్లాట్లు అప్పగించకపోవడంతో బిల్డర్స్ తీరు నిరసిస్తూ ఆందోళన దిగారు. తమకిచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 19వ తేదీన బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు ధర్నాకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబలు ముఖ్య అతిథిగా హాజరై గోడ పత్రికను ఆవిష్కరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ₹1 కూడా స్కాలర్షిప్ విడుదల చేయకుండా 8,000 కోట్లు బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో దాదాపు చాలా కళాశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. సికింద్రాబాద్లో చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్న ఘరానా దొంగను అరెస్ట్ చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అలాగే నిందితుడి నుంచి 7.70 లక్షల విలువైన 77 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. జీడిమెట్లలో నివాసం ఉంటూ హెటరేలో ఉద్యోగం చేస్తున్న ఏపీ కాకినాడకు చెందిన కొర్రిప్రోలు లోవరాజు చెడు వ్యసనాలకు, జల్సాలు, బెట్టింగ్లకు అలవాటు పడి దొంగతనాల వృత్తిగా మార్చుకున్నట్లుగా జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు. రద్దీగా ఉన్న సింహపురి ఎక్స్ప్రెస్, గౌతమి ఎక్స్ప్రెస్ రైళ్లలో దొంగతనాలకు 2 చైన్ స్నాచింగ్కు పాల్పడ్డట్టు విచారణలో తేలిందని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి 77 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. హీరో దగ్గుబాటి రానా విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది.
జంగిల్ రమ్మీ యాప్ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుంచి వచ్చిన నగదు ఎంతని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్కు పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేదా ఎంక్వైరీ చేశారా అని రానా అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకెక్కడైనా ప్రచారం చేశారా అంటూ ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందని ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్లో జమ చేశారా, బిట్కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ వివాదం తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ తాజా సమస్యలపై చర్చించారు. సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, పలువురు నిర్మాతలు సమావేశమయ్యారు. తాజా ప్రణాళికపై చర్చించారు. మహానగరంలో మాయగాళ్లు పుట్టుకొస్తున్నారు. హిమాలయాల్లో దొరికే మూలికల భస్మంతో బంగారం తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ ఘరానా మోసం బంజారా హిల్స్లో వెలుగు చూసింది. కష్టాలు తొలగిపోయేలా 2 కేజీల బంగారం తయారు చేసిస్తామని స్వామీజీల వేషధారణలో బంజారా హిల్స్కి చెందిన గోపాల్ సింగ్ అనే వ్యక్తికి టోకరా పెట్టారు. 10 లక్షలు తీసుకుని వనమూలికల భస్మంతో బంగారం తయారు చేసిస్తామని హామీ ఇచ్చారు. నెల రోజులు పూజ చేసి తెరవాలని సూచించారు. అనుమానంతో 5 రోజులకే తెరిచి చూసి కంగు తిన్నారు. బంగారం రంగుతో ఉన్న ఇనుప ముక్కను చూసి లబోదీపమన్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెచ్సీఏ కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. 5వ రోజు కస్టడీలో హెచ్సీఏ సెక్రటరీ దేవరాజును విచారిస్తున్నారు సిఐడి అధికారులు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాలపై దేవరాజును ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం హెచ్సీఏ ఆఫీస్కి తీసుకెళ్లి దేవరాజును విచారించారు అధికారులు. నిన్న దేవరాజు ఇంట్లో సోదాలు చేశారు. అయితే హెచ్సీఏకి సంబంధించిన కీలక సమాచారాన్ని దేవరాజు నుంచి సేకరించారు అధికారులు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్ షేక్పేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆల్బండోజాల్ టాబ్లెట్లను విద్యార్థులకు అందించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అంగన్వాడీల్లో సుమారు 98 లక్షల మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నారన్నారు. పిల్లల ఆరోగ్య భద్రత ప్రభుత్వం అందని మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. పిల్లలే జాతి సంపదని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పూర్తి స్లిమ్గా మారిపోయారు. వార్ 2 ప్రీ రిలీజ్ సందర్భంగా డిఫరెంట్ లుక్లో కనిపించారు ఎన్టీఆర్. ఈవెంట్లో జూనియర్ అభిమానులు ఉత్సాహంగా కనిపించారు. అభిమానులను కట్టడి చేయడానికి నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు. చాన్నాళ్ల తర్వాత వేదికపై జూనియర్ కనిపించడంతో చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. కార్యక్రమంలో కేకలతో అభిమానులు హోరెత్తించారు. అభిమానులను కట్టడి చేసేందుకు జూనియర్ ప్రయత్నించారు. సైలెంట్గా, లేకుంటే మైక్ వదిలేసి వెళ్ళిపోతా అన్నారు. అధికారులు ఒకవైపు యూరియా కొరత లేదని చెప్తున్నా యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇక్కట్లు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చంద్రుర్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియాలు నిల్వలు లేకపోవడంతో నిత్యం సహకార సంఘాలు ఎరువుల దుకాణాల ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసగా పెట్టి నిరీక్షిస్తున్నారు. మండల రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. చంద్రుర్తి మండలంలోని కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ 3వ సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు వేదమంత్రాలతో జరిగాయి. శివుడికి ఇష్టమైన సోమవారం రోజు తెల్లవారుజాము నుంచి భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి కోడి మొక్కులు చెల్లించుకోవడానికి బారులు తీరారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా గర్భాలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి లఘు దర్శనం మాత్రమే భక్తులకు అనుమతించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో అమానవీయ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రజావాణిలో సమస్యలు తెలిపేందుకు వచ్చిన దివ్యాంగుని కానిస్టేబుల్ ఈడ్చుకెళ్లాడు. మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగ బాధితుడు రాజు గంగారాం గత కొన్నేళ్లుగా ఇంటి సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి ఫలితం లేదు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అయితే కలెక్టర్ వస్తున్నారని అక్కడి నుంచి పక్కకు ఈడ్చుకెళ్లారు సిబ్బంది. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇంచర్ల గ్రామానికి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో మారుమూల గ్రామం ఇంచర్ల గ్రామానికి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడానికి కృషి చేసినటువంటి మంత్రి సీతక్కకు గ్రామస్తులు
కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రావణ మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తుల సందడి పెరిగింది. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి మాత ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు పూజలు చేశారు. బీఆర్ఎస్ అవినీతి కుప్పంలో కూరుకుపోయిందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బీఆర్ఎస్ నేతలు పరీక్షణలో ఉన్నారన్నారు. జడ్చర్లలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. పాలిటిక్స్లో ఉండాలనుకునే బీఆర్ఎస్ నేతలంతా బీజేపీలోకి రావాలన్నారు. డీసీల్లో ముస్లింలను కలిపి కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జూలూరుపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ అల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని రక్తహీనత లాంటి అనారోగ్య సమస్యల నిర్మూలన ధ్యేయంగా నులి పురుగుల నివారణ కొరకు ప్రభుత్వం విద్యార్థులకు ఈ టాబ్లెట్లను పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. రోగనిరోధక శక్తిని పెంపొందించేలా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కొత్తగూడెం ఏరియా సింగరేణికి చెందిన ఉదంపూర్ కాలనీలో కంపెనీ క్వార్టర్స్లో నివాసం ఉండే ఉద్యోగిని రమణ ఇంట్లో చోరీ జరిగింది. ఘటనలో బంగారం, వెండి, నగదు అపహరణకు గురైంది. కేసు నమోదుతో రంగంలోకి దిగిన 2 టౌన్ పోలీసులు వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై 2 అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని విచారించడంతో చోరీ వ్యవహారం కాస్త బట్టబయలైంది. సింగరేణి కాలనీలో చోరీకి సంబంధించిన 2 తులాల బంగారం, 228 గ్రాముల వెండి, 2.78 లక్షల నగదు రికవరీ చేశారు పోలీసులు. లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన నారసాన్ రమేష్, కొత్తగూడెం పట్టణానికి చెందిన కుమార్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 20 నెలలుగా ఇచ్చిన హామీ మేర పెన్షన్లు పెంచకుండా పెన్షనర్లను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సెప్టెంబర్ 3న తలపెట్టిన చెలో హైదరాబాద్కు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. వికలాంగుల చేయూత పెన్షనర్ల మహాగర్జన మహాసభను విజయవంతం చేయాలన్నారు. సన్నాహక సమావేశాల్లో భాగంగా భద్రాద్రి జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ వేదికగా రాష్ట్ర సర్కార్పై విమర్శలు గుర్తించారు. పెన్షన్లు పెంచడమా గద్దెదేయడమా సీఎం రేవంత్ ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు. ఖమ్మం జిల్లా వైరా పిఏసిఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకొర యూరియా స్టాక్ ఉండడం, సరిగా లేని సిగ్నల్ వల్ల రైతులు గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 9 గ్రామాల రైతులకు కేవలం 225 యూరియా కట్టలు రావడంతో మిగతా రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల నుంచి యూరియా కట్టల కోసం అని చెప్పి ఎదురు చూస్తున్నామని చెప్పారు. పంట చేతికొచ్చే సమయంలో యూరియా లభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి యూరియా కొరతను తీర్చాలని కోరారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విజిలెన్స్ విచారణ ముగిసింది. ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. గత ప్రభుత్వంలో 119 కోట్లతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించగా అందులో భారీగా అవినీతి జరిగిందని కూటమి ఆరోపిస్తోంది. 37.50 కోట్ల క్రీడా పరికరాల కొనుగోలులో కమిషన్ల వ్యవహారం నడిచినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఢిల్లీ, యూపీ, బెంగళూరు ప్రాంతాలకు చెందిన 6 సంస్థల నుంచే క్రీడా పరికరాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్రీడలతో సంబంధం లేదని రోడ్లు, భవనాల శాఖ ద్వారా టెండర్లు పిలిచి సరఫరా సంస్థలను ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర ఖర్చు చేసిన 119 కోట్లలో 40 కోట్ల అవినీతి జరిగినట్లుగా విజిలెన్స్ రిపోర్ట్ సిద్ధం చేసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కల జిల్లా ఆసుపత్రిలో మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం ఓపీ సమయంలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ ఇతర విభాగాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ రైతు రథయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ ర్యాలీలో రైతులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వందలాది ట్రాక్టర్లతో స్వచ్ఛందంగా పాల్గొనడం మంచి ప్రభుత్వం అని చెప్పడం నిదర్శనం ఎమ్మెల్యే అన్నారు. నమ్మకం, విశ్వాసం, జవాబుదారీతనంతో అన్నదాత సుఖీభావ కార్యక్రమం నిర్వహించామన్నారు. 2047లో స్వర్ణాంధ్ర సాధించడంలో తొలడుగు కృష్ణా జిల్లాలోనే పడిందని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా సర్పాల మండలంలో ఓ ఘటన చోటు చేసుకుంది. నడిమివంకి గ్రామం వద్ద ఒక మహిళ బస్సు కోసం వేచి చూస్తోంది. ఇందులో అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళుతున్న బస్సు వచ్చింది. కానీ మహిళ ఉన్న చోట మాత్రం ఆపకుండా వెళ్ళిపోయింది. దీంతో మహిళ ఆగ్రహంతో బైక్పై ఓవర్టేక్ చేసి మరీ బస్సు ఆపి డ్రైవర్తో వాగ్వాదానికి దిగింది. డ్రైవర్ను కాళ్ళకు పట్టుకుని బస్సు ఎందుకు ఆపలేదని అడిగి చెంప పగలగొట్టింది. దీంతో అతను ఎంతగా చెప్పాలని చూసినా మాత్రం వెనక్కి తగ్గలేదు. క్రమంలో డ్రైవర్ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో బస్సులోనూ కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త నెట్టెంట వైరల్గా మారింది.
టాలీవుడ్లో నెలకొన్న సమస్యలపై నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలని మంత్రిని కోరారు. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికి నిర్మాతలు వస్తామని చెప్పారు. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు నిర్మాతలు రివ్యూ చెప్పే విషయాలు వింటామన్నారు. ఈ అంశంపై ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలన్నారు. ప్రభుత్వం జోక్యం అవసరమైతేనే సీఎం డిప్యూటీ సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటానన్నారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి అన్నారు. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలని ముందుకొస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక కృష్ణా జిల్లా పామర్రు మోబా మండలంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పర్యటించారు. కొండవరం గ్రామంలో వరకట్న వేధింపులతో ఇటీవల మరణించిన నవవధువు శ్రీవిద్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమెను చూసిన శ్రీవిద్య కుటుంబ సభ్యులు కన్నడి ప్రేమవంతమయ్యారు. ఇక ఆమె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. దీంతో వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా ఈ నెల 13, 14 తేదీల్లో ఏపీలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలోని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నేడు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. విశాఖ పూడిమడక బీచ్ వద్ద మత్స్యకారుల గేలానికి 500 కేజీల సొరచేప చెక్కింది. చేపల వేటలో ఇంత పెద్ద చేప దొరకడం చాలా అర్థం. సొరచేపను చూసేందుకు, కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విశాఖ సింహాచలం అప్పనస్వామి బంగారాభరణాలు మాయమయ్యాయనే సందేశంతో భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీస్ కమిషనర్ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఆలయంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. తనిఖీల కోసం ఆలయ అధికారులు కమిటీ వేసినట్లు తెలుస్తోంది. త్వరలో తనిఖీలు పూర్తి చేసి భక్తుల అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. తప్పిదాలుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయవు త్రినాథ్ తెలిపారు. కాకినాడ జిల్లాలో అన్నదాత సుఖీభావ నిధులు తమ అకౌంట్లలో జమ కావడంతో నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి రైతులు అన్నదాత సుఖీభావ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రజప్ప, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డీసీసీ చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో సామర్లకోట రైతు భవన్ నుంచి పెద్దాపురం గుర్రాల సెంటర్ వరకు సుమారు 100కు పైగా ట్రాక్టర్లతో కొనసాగింది. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్లో నగదు జమైన సందర్భంగా సామర్లకోటలో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో విజయవంతం చేసిన రైతులు, కుటుంబ నాయకులు, ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లోని మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జై జవాన్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సైనికులతో పాటు కొంతమంది వితంతువులు కూడా పాల్గొన్నారు. మార్కాపురం డివిజన్ పరిధిలో 650 మంది వరకు మాజీ సైనికులు ఉన్నారని, వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. 1999 సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న అంగవైకల్యం కలిగిన వారు కూడా ఉన్నారన్నారు. మాజీ సైనికులకు 5 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. కళలను ఆదరించండి, కళాకారులను ప్రోత్సహించండి అని కళాకారులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గత తెలుగుదేశం ప్రభుత్వంలో కళాకారులను ఆదుకుంది సీఎం చంద్రబాబు అని కళాకారులు అన్నారు. ప్రకాశం జిల్లా రంగభూమి పౌరాణిక రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వంలో కళాకారులను సంక్షేమం చేశారని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కళాకారులను ఆదుకోవాలని ఆయన కోరారు. కళాకారులకు నివాస స్థలం, ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి కళాకారుడికి ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని, జిల్లాలోని వివిధ దేవాలయాల్లో జరుగుతున్న ఉత్సవాల్లో సాంప్రదాయ పౌరాణిక రంగస్థల నాటకాల ప్రదర్శనకు జిల్లా కళాకారులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దాతలు ముందుకొచ్చి చేసే సాయానికి ఎంతో విలువ ఉంటుంది. 10 కాలాలు గుర్తుండాలనే ఉద్దేశంతో సాయం చేస్తూ ఉంటారు. అయితే బాపట్ల జిల్లా చీరాల పోలీసులు మాత్రం దాతలు ముందుకొచ్చి చేసిన సాయానికి కనీస విలువ కూడా ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఐటీసీ సంస్థ వారు సిమెంట్ డివైడర్లను అందజేశారు. వీటిని ప్రధానంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే గడియార స్తంభం సెంటర్, రైల్వే స్టేషన్, మసీద్ సెంటర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసి కొద్ది రోజులు ఉపయోగించారు. అయితే అధికారులు మారినప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు వారు చేసే మార్పుల్లో భాగంగా వీటిని రోడ్డు పక్కలకు పెట్టి ఎక్కడ పడితే వాటిని అక్కడే వదిలేయడం వల్ల అవి కాస్త ధ్వంసం, మట్టిపాలు అవుతున్నాయి. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలులో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆమె జెండా ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది. అనంతరం అక్కడ తిరంగా ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు. 79వ
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆమె కోరారు. శేషాచల పర్వతం ప్రకృతి అందాలకు నిలయం. ఆధ్యాత్మిక భావంతో భక్తుల మనసు ఏకాగ్రత చేస్తే ప్రకృతి రమణీయత మంత్రముగ్ధులను చేస్తుంది. చూసేందుకు 2 కళ్ళు చాలవన్నట్లు ఓవైపు మంచు శేషాచల పర్వతాన్ని ముద్దాడుతుంటే మరోవైపు కపిల తీర్థ జలపాతం నుంచి జలధారలు కురుస్తుండడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి తిరుపతిలోని కపిల తీర్థ జలపాతం నుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనిపించేస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో మొదటి ఘాట్ రోడ్లో ఉన్న మాల్వాడి గుండం జలపాతం భక్తులకు అలరిస్తోంది. ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తిగా వస్తున్నారు. జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పుష్కరంలో స్నానానికి భక్తులు ఆలయ సిబ్బంది అనుమతించట్లేదు. కపిల తీర్థం వద్ద జలపాతంలో కొండ నుంచి జోరుగా జారుతున్న నీటి ప్రవాహం చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సర్వం సిద్ధమైంది. అందుకు సంబంధించి స్థానిక మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సులు పోలింగ్ సామగ్రిని తీసుకెళ్లారు అధికారులు. వారు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వీళ్ళు తీసుకెళ్తున్నారు. మంగళవారం పులివెందుల ఒంటిమిట్టల్లో జెడ్పీటీసీ బైపోలు జరుగుతాయి. పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఒంటిమిట్ట పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు డ్రోన్తో పర్యవేక్షణ చేపడుతున్నారు. ఉపపోరులో టీడీపీ వైసీపీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఒంటిమిట్టలో 11 మంది, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. పులివెందులలో మొత్తం 10,601 మంది ఓటర్లు ఉంటే 15 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో మొత్తం 24,606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రంగస్వామి తెలిపారు. ఒంటిమిట్టలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్నికల అధికారులకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్నికల సిబ్బంది వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఒంటిమిట్టలో ఉన్న 30 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పీఓలు, ఓపీఓలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన శిక్షణ ఇచ్చామన్నారు. కర్నూలు జిల్లా ఆదోన్ నుంచి బెంగళూరు వెళ్లే రాష్ట్ర రహదారి జీవన్ జ్యోతి ఆశ్రమం దగ్గర 2 పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది. శ్రావణ మాసం ఉరుకుంద ఈరన్న స్వామివారికి దగ్గరికి వెళ్లే భక్తులకు, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనకు వచ్చే భక్తులకు ఈ రహదారి చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో బైక్పై వెళ్లే ప్రయాణికులు గుంతలో పడ్డారు. ఈ రోడ్లో విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తూ ఉంటారు. ఏదైనా ఘటన జరిగితే ఎవరు బాధ్యులని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అరణ్య అధికారులు స్పందించి గుంతలమయమైన రోడ్డు ముందస్తుగా మరమ్మతులు చేపట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఆదోని మండలం నారాయణపురంలో వెలిసిన శ్రీ బసిగేరప్ప దేవాలయంలో స్వామివారి వెండి వస్తువులు 10 గ్రాముల బంగారం మాయమయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూజారిగా పనిచేస్తున్న కుర్రవ గుర్రెల వసిరేగప్ప గత 30 సంవత్సరాలుగా ఆలయ పూజారిగా ఎంతో నమ్మకంతో స్వామివార్లకు సేవలు చేస్తూ ఉండేవాడు. అయితే చెడు వ్యసనాలకు లోనే సొమ్మును దొంగిలించి చంపడానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొమ్మును సుమారుగా 5,99,000 ఉంటుందని అంచనా వేశారు. కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్త రథోత్సవాల సందర్భంగా మధ్యారాధన పురస్కరించుకుని స్వామివారి మూల బృందానికి పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, మహాపంచామృతాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రతిమను బంగారు స్వర్ణరథంపై ఊరించి బాజా భజంత్రీలు, కోలాటాల నడుమ శ్రీ మఠం ప్రాంగణంలో ఊరేగించారు. ఈ ఉత్సవాలు తొలగించేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసం పైగా వరుస సెలవులు కూడా కావడంతో స్వామి అమ్మవార్ల మొక్కులు తెచ్చుకునేందుకు భారీగా దర్శనానికి తరలివచ్చారు భక్తులు. క్షేత్రం అంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్స్లో దర్శన కంపార్ట్మెంట్లో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శనివారం సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు అధికారులు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వెలుగోడు వద్ద వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వెలుగోడు, రేగడగూడూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనంతపురం జిల్లా భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు వరద తాకిడి మొదలైంది. కర్ణాటక ప్రాంతంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేదవతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరద నీరంతా బీటీపీలోకి చేరుతోంది. ప్రాజెక్టులో 1646 అడుగుల నీరు చేరుకుంది. మరో 10 అడుగుల నీటి మట్టం పెరిగితే గేట్లు ఎత్తేస్తారు. ఈ ప్రాజెక్టులో 2 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు చేరి నీరు కుడి ఎడమ కలవల ద్వారా 12,000 ఎకరాలకు సాగునీరు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నివాస ప్రాంతాల నుంచి వీధి కుక్కలన్నింటినీ వెంటనే పట్టుకుని ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేస్తుంది. ఈ ప్రక్రియకు ఎవరైనా అడ్డు తగిలితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది.